విత్తు కొద్దీ పంట బాగా గుర్తుంచుకోండి. విత్తనం మంచిదైతే పంట బాగుంటుంది. మార్కెట్లోకి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి పసలేని పత్తి విత్తనాలు. వాటిని 100-200 ప్యాకెట్ మీద తగ్గించి అమ్ముతున్నారు. దానికి రైతులు కొంచెం తక్కువ ధర ఉంది కదా అని కొనుక్కొని పంటలు పండిస్తూ ఉన్నారు. చివరికి అవి పురుగులను తెగుళ్లను తట్టుకోలేక, ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోలేక దిగుబడి గణనీయంగా పడిపోతుంది. 2, 3, 4 క్వింటాల కంటే ఎక్కువగా రావడం లేదు. అందుకని మనము ప్రఖ్యాత కంపెనీ కావేరీ సీడ్స్ వారు గతంలో మనకు మనీ మేకర్, ATM, జాదు లాంటి పత్తి విత్తనాలను ఇచ్చి రైతుల మన్నలని చూరగొన్నారు. వారిప్పుడు BCD, B ఫర్ బంపర్, C ఫర్ ఛత్తీస్, D ఫర్ దూసరా, ఇవి చాలా ప్రాంతాల్లో చాలా ఫేమస్గా నడుస్తూ ఉన్నాయి. చాలా మంది మంచి దిగుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. బంపర్ అనేది పెద్ద కాయలు మరియు 150 నుంచి 160 రోజుల నిడివి ఉన్న పంట. కాయ బరువు సుమారుగా 7 గ్రాముల వరకు ఉంటుంది. పత్తి నుండి గింజలను, పత్తిని వేరు చేసిన తర్వాత వచ్చే దూది శాతం సుమారుగా 36 నుండి 37 వరకు రావడం వల్ల మార్కెట్లో మంచి ధర పొందవచ్చు. ఇక ఛత్తీస్ విషయానికి వస్తే, ఛత్తీస్ లో కాయలు పెద్దగా ఉంటాయి. ఒక్కో కాయ సుమారుగా 7 గ్రాములు ఉంటుంది. బంపర్ తో పోలిస్తే వారం నుంచి 10 రోజులు ముందుగానే కోతకు వస్తుంది. రబీలో పత్తి తర్వాత రెండో పంట వేసుకునే రైతులకు ఇది చాలా మంచి ఎంపిక. తడి ఇచ్చి పత్తి తీసుకుంటామంటే కూడా ఇది చాలా అనుకూలంగా ఉండే రకం. దూసరా విషయానికి వస్తే, కాయలు మీడియం సెగ్మెంట్ ఇష్టపడే రైతులకు దూసరా చాలా మంచి ఎంపిక. కాయ బరువు సుమారుగా 5.5 గ్రాముల నుండి 6 గ్రాముల వరకు ఉంటుంది. తేలికపాటి నేలలు మరియు వర్షాధార పరిస్థితుల్లో కూడా ఇది మంచి పనితీరు చూపిస్తుంది. ఒక్కో మొక్కకు 100 కాయలకు పైగా వస్తాయి. గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇవి పురుగులను, తెగుళ్లను తట్టుకుంటాయి. వర్షాలు ఎక్కువైనా నిలబడతాయి. బెట్ట పరిస్థితులు వచ్చినా నిలబడతాయి. దిగుబడి 12, 14, 16, మంచి యాజమాన్యంలో 18, 22 క్వింటాలు కూడా వస్తుంది. కాబట్టి మనం ఏదో 200 తక్కువ ఉందని కొంచెం వెనకాడి వేరే నాసిరకం కొనుక్కోకుండా 200 ఎక్కైనా సరే మనము ఈ విత్తనాల్ని నాటుకొని మంచి కాసుల పంటలు పండిద్దాము. కావేరిని మనం మదిలో నిలుపుకుందాము.